ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत्श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। సింహరాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసములో సింహరాశి వారికి జూలై 16 నుండి వ్యయస్థానము యందు రవి సంచారము చేత కొన్ని సమస్యలు చెప్పా పెట్టకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ఊహించని రీత్యలో సమస్యలని సింహరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మాట మీద నిలబడండి. ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చే ముందు తప్పనిసరిగా సింహరాశి జాతకులు ఆలోచించి మాటని ఇవ్వటం మంచిది. అలాగే కుమారుడి విషయంలోనూ కుమార్తె విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. అకాల మృత్యు దోషాలు కొన్ని సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. అంటే మీకు ఏదో జరుగుతుంది అనే అర్థం కాదు. మీకు బాగా కావాల్సిన వారికైనా జరగవచ్చు, మీరు ఉద్దేశించినటువంటి వారికైనా జరగవచ్చు, మీకు సంబంధించినటువంటి వారికైనా అకాల మృత్యుములు దోషరూపంగా సంచరిస్తాయి. ప్రాణహాని ఉంటుంది అని నేను అనట్లేదు, మృత్యువు సంభవించవచ్చు. జాగ్రత్తగా ఉండటము మంచిది. ఎప్పుడూ కూడా మంచి మాటలని మాట్లాడుతూ ఉండండి. నలుగురికి కూడా మంచిని చెప్తూ ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకి తగ్గ ఫలితములు ఉండవచ్చు. శ్రమ లేకుండా ఫలితం రాదు కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఉద్యోగస్తులు తమ యొక్క ఉద్యోగాల యందు శ్రద్ధను పెట్టి చేయండి. తప్పనిసరిగా చాలా చక్కటి ఫలితాలను పొందుతారు. అధికారుల నుంచి కూడా మెప్పుని పొందగలుగుతారు. అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారు తమ వ్యాపారముల యందు కొత్త పార్ట్నర్స్ని తీసుకోవటంలో ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. తొందరపాటుతో ఎవరిని పడితే వాళ్ళని మీరు పార్ట్నర్షిప్లో తీసుకోవటం ద్వారా వ్యాపారములో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత ఆలోచన వదిలేసి ఇతరులు చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టి కూడా మోసపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రథమార్థములో అంటే జూన్ అంటే జూలై 1వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు ఇటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కొంత ఉద్యోగస్తులపైన కూడా అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ మీరు ఆ ఒత్తిడిని మంచిగా మీ వైపుకు తిప్పుకొని కష్టపడి పనిచేసినట్లయితే ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే మీకు బదిలీ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ బదిలీ. కొంతమంది సింహరాశి జాతకులు తమ యొక్క ఉద్యోగములో కానీ వ్యవహారములో కానీ మార్పును కోరుకున్నట్లయితే ఆ మార్పు ఈ యొక్క జూలై మాసంలో సింహరాశి జాతకులకి పుష్కలంగా గోచరిస్తుంది. మీ యొక్క పేరెంట్స్తో కానీ అత్తమామలతో కానీ గౌరవోపేతంగా వ్యవహరించండి.
అగౌరవంగా వ్యవహరించినట్లయితే కుటుంబంలో మీకు ఉన్నటువంటి కొద్దిపాటి మంచితనాన్ని కూడా చెడగొట్టుకుంటారు. కాబట్టి తొందరపాటుతో ఎవరితో మాట్లాడవద్దు. కుటుంబ పరంగా ఆనందకరమైనటువంటి సమయాలను కొన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి సందర్భాల యందు ఎవరిని కూడా దూషిస్తూ మాట్లాడవద్దు. కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల గురించి కూడా చర్చించవద్దు. ఆర్థికముగా లాభాన్ని చేకూరుస్తుంది ద్వితీయార్థములో సింహరాశి వారికి. డబ్బు చేకూరుతుంది. ఆరోగ్యము కూడా మొదటి 20 రోజుల కంటే కూడా తర్వాత రోజులంతా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మాంసాహారాన్ని తినేటువంటి సింహరాశి జాతకులు మాంసాహారాన్ని విడిచిపెట్టండి. బయట పదార్థాలు, హోటల్ పదార్థాలని తక్కువగా స్వీకరించండి. స్వయంగా మీరు చేసుకున్నటువంటి పదార్థాలని, మీ ఇంట్లో తయారు చేయబడినటువంటి పదార్థాలను తినడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీకు ఈ యొక్క జూలై మాసంలోనే 15 తర్వాత, జూలై 15 తర్వాత ఒక వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది. ఆయన మిమ్మల్ని మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆ యొక్క వ్యక్తి సలహాలు మీకు చాలా ఉపయుక్తమవుతాయి. ఆ పరిచయాన్ని మీ యొక్క తొందరపాటుతో జార విడుచుకోకండి. ఆస్తి ఉండకపోయినా, ధనము లేకపోయినా ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటల వల్ల, తాను ఇచ్చేటువంటి కొన్ని గైడ్లైన్స్ వల్ల మీరు అభివృద్ధి చెందడం తథ్యం. అలాగే శరీరములో చేరుకున్నటువంటి కొన్ని రోగములు కూడా నివృత్తి అవుతాయి. ఎక్కువగా ప్రాణాయామం చేయండి. ద్వితీయార్థములో ఈ యొక్క జూలై మాసములో ద్వితీయార్థములో సింహరాశి జాతకులు తొందరపాటుతో ఖరీదైనటువంటివి వస్తువులు కానీ, వాహనములు కానీ, ఏదైనా ఫోన్లు కానీ ఇత్యాది వాటిని తొందరపాటుతో కొనకండి. ఆలోచనతో కొనండి. సోదరుల యొక్క ఒక సమస్య ఈ యొక్క ద్వితీయార్థములో సింహరాశి జాతకులు పరిష్కరిస్తారు. తమ్ముడిదో, అన్నయ్యదో ఏదో ఒక సమస్య, అక్కదో, చెల్లెలదో, మీ యొక్క రక్త సంబంధికమైనటువంటి కుటుంబ సభ్యుల యొక్క సమస్యని మీరు పరిష్కరించగలుగుతారు. అలాగే ఈ ద్వితీయార్థములో దివ్యక్షేత్రాలను కూడా దర్శిస్తారు. దైవభక్తిని అపారంగా కలిగి ఉంటారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యను అభ్యసిస్తారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో మార్కులు కానీ, ఆ యొక్క పరీక్షా కాలాన్ని కానీ గడపలేకపోవడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇలా ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఈ యొక్క జూలై మాసములో శివారాధన చేయటం చాలా మంచిది. సోమవారము పూట శివాలయములో 11 లేదా 21, 27, 41 లేదా 50, 100 కేజీలు బియ్యాన్ని దానం చేయండి. శుభం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శుభంకర్యై నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహంతో శుభంకరి సేవా సమితి జూన్ 7 నుంచి జూలై 1వ తారీఖు వరకు 18 అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం, రుద్రాభిషేకం, చండీ సప్తశతి హోమాన్ని నిర్వహణ చేస్తుంది. ఇది చాలా పెద్ద కార్యం. మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. విధి విధానంగా సశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి. వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఏ రోజు ఎక్కడ ఉంటామని.
ఎందుకు ఈ శక్తిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే, అమ్మవారి యొక్క చెయ్యి ఒక దగ్గర పడింది, తొడభాగం ఒక దగ్గర పడింది, శిరస్సు ఒక దగ్గర పడింది, జుట్టు ఒక దగ్గర పడింది, చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి, అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి, దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే. మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం. ఎవరూ జార విడుచుకోకండి. కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి. అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి. ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు, సంకల్పం నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శుభంకరి, జై శ్రీమాత.